ఫీజులు, బుక్కులు, యూనిఫారాలు, బూట్లు, బస్సు ఫీజులు అన్నీ కలిపేసి ఉతికారేసేస్తున్నాయి. జూన్ నెల అంటేనే పేరెంట్లు గుండెలు ఎదిరిపోయి బెదిరిపోతాయి. ఈ సంవత్సరం ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు మరీ గట్టుకి దొరివేసేసినాయి. బుక్కులు రేట్లు ఇంతుంటే కళ్ళు తేలేసేస్తాండ్రు. యూనిఫారాలు, బూట్లు జేబు సింపేస్తున్నాయి. బస్సు ఫీజులు, స్కూల్ ఫీజులు బాబునాగున్నాయి. ఇదేం బాదుడ్రా నాయనని పిల్లల తల్లిదండ్రులు తల్లొట్టుకుంటాండ్రు. ఇటడ్డు అదుపు లేదు. ఎవడ ఇష్టం వచ్చినట్టు పెంచుకుపోనాడు. పిల్లలకి 4 ఇంగ్లీష్ మొక్కలు వచ్చి చక్కగా చదువుకుంటాడని జాయిన్ చేద్దామంటే సావగొట్టు వదిలేస్తాండ్రు. నోటి నిండా నవ్వు తప్ప మాటలు రాని పిల్లల నర్సరీ చదువుకే 7 రూపాయల్లోని ఫీజులు బాధేస్తాండ్రు. ఇక 10వ తరగతి పిల్లలకైతే అన్నీ కలుపుకొని సంవత్సరానికి ఒక అరలా చూడిపోతుంది. ఇలాగా ఎడాపెడా బాధెత్తుంటే విద్యాశాఖ చేతులు ముడుసు కూకుంది. సర్కార్కి ఏటి పట్టడం లేదు. దీంతో ప్రైవేటు కార్పొరేటోలు దోసుకు తినేస్తాండ్రు. బయటను బజార్ను ధరలు దంచేస్తున్నాయి. చదువులకి ఫీజులతోటి వీళ్ళు జలగల్లాగా పట్టి పీడించేస్తాండ్రు. సంపాదన గొర్రెతోక బెతుడు. పేద సాదా జనం తింటారా? పిల్లల్ని చదివిస్తారా? ఆ జ్ఞానం గద్దె మీద ఉన్నోళ్ళకు ఉండొద్దు. ప్రభుత్వ బడుల్లోని అన్ని ఎండాకాలం చదువులు అయిపోయి తల తాకట్టెట్టి ఏదో ప్రైవేటు స్కూల్లోని చదివిస్తుంటే ఏడాదికి ఫీజులు బాధెత్తుంటే ఎలాగని జనం నెత్తి నోరు మొత్తుకుంటారు. విపరీతంగా ఫీజులు పెంచేస్తున్నారు సార్. ఓన్లీ ఎల్కేజీ యూకేజీకే సంవత్సరానికి 25,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే పట్టించుకోరు పిల్లల్ని. ఆ భయంతోనే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే ఈ ఫీజులు తట్టుకోలేకపోతున్నాం సార్. ప్రతి స్కూల్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా 25,000, 30,000 అని చెప్తున్నారు. దానికి తోడు యూనిఫారం 3,000, బుక్స్ 5,000 ఇలాగని మాట చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిజన్ తీసుకొని మొత్తం ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణగా ఈ ఫీజే ఉండాలి, పేదలకు అందుబాటులో ఈ ఫీజు ప్రతి స్కూల్ కూడా మెయింటెనెన్స్ చేయాలి, ఒక జీవో తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో తేవాలని నిజంగా మనస్ఫూర్తిగా. ప్రైవేట్ స్కూలు ఫీజులు 3 నెలలకని 3,500, 4,500 అని ఆ పిల్లలకి యూనిట్ టెస్ట్లు, ఎగ్జామ్స్లు వచ్చేటప్పుడు వాళ్ళని ఏంటంటే ఆ ఇన్స్టాల్మెంట్లు కరెక్ట్గా ఆ టైంకి పెట్టుకొని వాళ్ళ ఎగ్జామ్స్ ఆఫ్ చేయడం, వాళ్ళ ఎగ్జామ్ రాయించుకోవడం అలాంటివన్నీ చేస్తున్నారండి. ఇది మట్టుగా కరెక్ట్ కాదు. ఎల్కేజీ నుండి మొదలెడితే 10వ తరగతి దాకా బాదుడే బాదుడు. 25,000 రూపాయల నుండి 50,000 వరకు దోపిడీయే. పుస్తకాల దగ్గర మరీని అన్నీ ఆ స్కూల్లోనే కొనాలా. బయట షాపుల్లోని 500 రూపాయలకు వచ్చి పుస్తకాలు వీళ్ళ దగ్గర డబల్ రేట్లు. ఇదో నిలువు దోపిడి. పుస్తకాలు అమ్మీలే ట్యాక్సులు కడతాన్రా. ట్యాక్సులు ఎగ్గొట్టేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చిన రేట్లకి అమ్మేసి సొమ్ము పోగేసేసుకుంటారు. స్కూల్లోనే తీసుకోమంటున్నారు, బయట తీసుకోవద్దు అంటున్నారు. స్కూల్లో తీసుకుంటే డబుల్ రేట్లు వేసి అమ్ముతున్నారు. దాన్ని కూడా కొద్దిగా ఖండించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. యూనిఫారాలు మార్చేసి వాటికి అదిరిపోయిన రేట్లు వేసేస్తున్నారు. అలాగే బూట్లు, స్కూల్ ఓపెనింగ్ అయితే అడ్మిషన్ ఫీజు అని, బిల్డింగ్ ఫీజు అని ఇక యాజమాన్యాలకి పండగే. ఒక పక్క పుస్తకాల వ్యాపారం, మరో పక్క బట్టల వ్యాపారం, ఇంకో పక్క చెప్పుల వ్యాపారం. అన్ని వ్యాపారాలు ఇక్కడే. కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ఈ 5 ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు వాటికే నోసుకోవడం లేదు జనం. మరి వీళ్ళు ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు? ప్రైవేటు కార్పొరేటోలు పెద్దలనెత్తిన భారాలు మోపేసి చదువుని సంతలో నెట్టి అమ్మేస్తుంటే అడ్డి ఓడేడే. చదువులు వ్యాపారం చేస్తున్నాలే అధికారాలు ఎలగబెడుతుంటే, కొమ్ము కాస్తుంటే ఫీజుల మీద నాలాటోడెవడో గొంతు చించుకుని అరడమే మిగులుతోంది. సర్కారోడా చదువుల్ని సామాన్యులకు అందినట్టు చూడండి రోయ్ అని చిన్నోడు దొరివేస్తున్నాడు.